పట్టి బల్మి గూడుట కంటే వడాగ్ని కీలలో వడుట మేలు. బ్రతుక చాలక బంగ పనులు చేయుట కంటే పొంగుతో ముస్తెత్తుకొనుట మేలు. జలనేత్ర నీ భక్త జనులతోటి జగడమాడుట కంటే చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. మహాభారత ఘట్టములోన మరి రంకుతో నడిచింది రామాయణం అన్నారు, బొంకుతో నడిచింది మహాభారతం అన్నారు. కథకైనా కాలు లేవండి, గుండకైనా చెవులు లేవండి, బుక్కిత పుట్టింది పురాణము. మరి ఆనాడు రామాయణం లోపల మందార వచ్చి కైకులు రెచ్చగొడుతున్న శ్రీరామచంద్రుడు పొద్దునే వనమాసం పోయిండు. ఈనాడు శ్రీ మహాభారతం లోపల మాయశకుడు లేని తాతనాడుడు లేని భారతమైనా జరగబోదయ్యా. అవో ఇక్కడ విడంబిదేవి చేరవచ్చి, ఎవరే ఈ అడవిలో మీరు వచ్చిన వారు? ఈ అడవిలో వచ్చి దయ్యమా, భూతమా, కామిన, మోహిన, బాలక ఈ అర్ధరాత్రి నా అన్నదమ్ములు నేను మీకు చేరవస్తూ ఉన్నారు. ఎవరు మీరు? ఎవరెబ్బా మా వనములోనా? ఎవరే ఈ వనములోనా? ఎవరు నీవు? దయ్యానివా, భూతానివా, కామినివా? చెప్పు. నీ రాను పాడిన వాడు ఏరిస్తాడు, మొదలుపెట్టిన ఫైన్ వేస్తాను. ఏంది రాని కథ? వద్దంటే కూడా. ఎవరు నీవు? నా పేరు విడంబి అంటారు. నీ పేరు విడంబి, నీ కులము ధనుజులు అంటే రాక్షస కులము. ధనుజులు అంటే రాక్షసులా? ఎందుకు వచ్చావు మరి ఇచ్చోటికి? ఇదిగో వేట మార్గంకి మాకు ఆకలి సమయం అయ్యేది. మా అన్నయ్య అసలు తిండిపోతూ ఉండకూడదు, ఎప్పుడు ఆకలి ఆకలి అంటాడు. నన్ను వచ్చి వేధించాడు, చిన్నగా నాకు ఆకలి వస్తుందని. అలాగానే నేను వేట మార్గానికి వచ్చాను. ఆ వేట మార్గానికి వచ్చాను చీకట్లోనా నీ నల్లట చుడుకు ఛాయలు చాలా అందంగా కనిపించాయి కదా. ఆ వేట మార్గం బంధు పెట్టి నన్ను ప్రేమిస్తావో ఏమో. అది అట్నే అంటది. నీ సామాన్లను కొరికి అర్ధరాత్రి యాళ్ళలో నా నిద్ర పొద్దు యాళ్ళలో నా వద్దకు వచ్చి అందంగా ఉన్నావు, చక్కెరగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకో అని మాట్లాడుచున్నావే. ఈ అర్ధరాత్రి యాళ్ళ ఈ మాట మాట్లాడి నిన్ను ఎలా నమ్మను? నీవు ధనుజ కులము రాక్షసులను ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా? మిమ్మల్ని కొరికి తింటాక మీరు మిమ్మల్ని దూరం ఉంచి ధనుజులము అనగా నువ్వు రాక్షసులమే, కానీ మా గుణము అలాంటిది. మనుషులను తిట్టాం కానీ రూపం మాత్రం బాగానే ఉన్నది. మీరు ఎట్లంటే అట్లా మాట్లాడతారు. మోహిని రీతిగా మోహిని రూపంగా మేము ఏ పూటకు ఆ పూటకు వేషాలు వేస్తాము. రాక్షస రాక్షసులం అవుతాము. నరులో చూసినప్పుడు నరులో అవుతాం కావా? నేను అందంగా లేదా నన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. లేదు, దూరం ఉండండి. నేను అలాంటి వాడని కాదు. ఈ మగవాడి దగ్గరికి వచ్చి ఈ ప్రకారంగా మాట్లాడటం నీకు బుద్ధి లేదా? అంతేనా? అవును. చుట్టాలు ఉన్న వాళ్ళు చుట్టాలకు అవిలిస్తుంటే చుట్టాలు లేని వాళ్ళని కొట్టాలు. రండి. ఏమిటి
ఇలా ఒక మగవాణి దగ్గరికి వచ్చి రమ్మని పొమ్మని ఇలా మాట్లాడుతున్నావు, సిగ్గు లేదా నీకు? ఎలా? నేను అందంగా లేను అరా నన్ను వద్దంటున్నాను. నీ చీరలు బాగున్నాయి, రైకలు బాగున్నాయి, అన్ని బాగా ఉన్నాయి, కానీ నీ మొక్కలు బాగలేదు. పాండవ భీముడు అంటే పాండవ వంశము మాది, బాలస్వంటి వంశం. నా దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడకూడదు. అయినా ఆడవాళ్ళని ఏ రోజు నమ్మకూడదు. మీరు అనుకుంటే కంటితోని కనసైగ చేసి ఎక్కడి మగవాడినైనా ప్రేమించి వస్తారు. ఆడది మనసు పడితే వెళ్లిపోతాది. ఆడది వద్దనుకుంటే కొన్ని యుగాలైనా గాని మగవాని చేతికి చిక్కదట. అలాంటి నువ్వు వచ్చి నన్ను రమ్మని పొమ్మని బాధపడుచున్నావంటే నిన్ను నమ్మేది కాదు. వెళ్ళు ఇక్కడ నుండి. నీ మాట నీకు కానీ నా మాట వినవా? ఏమిటి? నేను అందంగా ఉన్నాను, ఈ చిమ్మని చీకట్లో మన ఇద్దరం ఉన్నాము. మరి నీవే మగవాని అయ్యా, వాళ్ళు వచ్చి వచ్చిన కాంత నువ్వు నేను అలాంటి వాడను కాదే. అరే ఇప్పుడు పని కాదని బట్టలంతా ఏమంటాడు? ఏంద్రా ఏంద్రా అరే ఏం వ్యాపారం ఏంటి అవి? అంటే ఏమిరా? మీరు మగవారే కదా? నేను మగవాడిని. నిజమేనా? ఎట్లా పడుతుంది మగవాడిని సౌపడతలేనా? లుంగిలే వల్ల లుంగెందుకురా? ఏ బాగుంటే ఈ లుంగి గల్ల గల్ల లుంగిలు మెగా నాకే లింగి పడింది. ఫ్యాషన్ కొత్త ఫ్యాషన్ ఎందుకు మెగాస్టార్ అదే ఈ మెగాస్టార్ కట్టిన లుంగి కాబట్టి తిరిగింది. కట్టి కట్టి చెప్పుదా అవునైతే మా లుంగి లేబట్టి నాకెందుకు రాదు? వద్దా? అవసరం లేదు. అమ్మా కొత్త కొత్త చీరలే బట్ట అంటాడు వాడు, ఇంకో తీర అంటాడు. లేటెస్ట్ ఫ్యాషన్ చీరలే అరే చీర బట్ట చీరలే నాకేమొద్దు, చాలా ఉన్నాయి, వెళ్ళిపోమని కదా. అయ్యా ఏమి నీ పైన మనసు కావునా ఏదే మఠనా సుందర నా దూరా వలసి వచ్చాను, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాను. కానీ నన్ను కాదన్నా నీకు వద తప్పదు, నన్ను ప్రేమించకుండా చావు తప్పదు. నన్ను ప్రేమించావనుకో ప్రాణాలతో బతికి ఉంటావు. చాలా కోపిస్తే నీ అన్ననా నీ ప్రాణాలు ఇస్తావు. నీ అన్న నాకు వాని పేరేమన్నావు? విడంబాసురుడు. విడంబాసురుడు నాకు లెక్కైన వాడా? చూపవే నీ అన్న ముక్కుని సంహరించేదా, చూపవే చూపవే
వస్తా. మగవానికి అన్ని సమయాలు కోపం కూడా రావద్దు. ఏదో సందర్భం వచ్చినప్పుడు కోపం రావాలి, కానీ అందమైన ఆడపిల్లలు పెట్టుకుని మానవంతా మిసాలు లేవా? ముట్టిగా మిసాలు వస్తుందా? ఉత్త శౌర్యం లేదా? రక్తం లేదా? నీకు ఒక ఎద్దుకు ఉన్న బుద్ధి లేదు. బుద్ధి లేని దాన్ని చెప్తా వింటావా? నీవు వింటావా? ఏయ్ దూరం ఉండండి. ఏంద్రా నీ బాధ? ఇప్పుడు అమ్ముకుంటానయ్యా వ్యాపారం ఇప్పుడు వ్యాపారం చేస్తాను. ఏంటి మరి ఏమవుతాడు నీ బాధ? ఇల్లు అద్దాలు కావాలా? అసలు నాకేమో కిందికి మీదికి వస్తుంది. నాకు అవసరం లేదు. అయ్యా ఆమెకు పౌడర్ నాకు అవసరం లేదు. అవి ఏమి వద్దు. తెల్లగా నిగనిగలా మాకు ఉన్నట్లే మేము ఇప్పటికే మేము మెరుపుతూనే ఉన్నాం. కదిలే ఉన్నావు కోసుకు రాదా? అమ్మా అయ్యా ఏమిరా? గడ్డ తీసుకునే ప్లేలు కావాలా? నాకు ఏమవుతురా? గడ్డ తీసుకునే నాకు అవసరం లేదురా. గడ్డ తీసుకో అనేనా వద్దురా. అమ్మా ప్లేలు కావాలా? నీచుడా. ఏమి ఏ చిన్నదానా ఇట్రండి. నీకు ఒక విషయం చెప్తున్నాను నండి. ఎందుకున్న బుద్ధి లేదన్నాను ఇవరిదాకా. దాని సంగతి తెలుస్తున్నా. ఒక కాపురైతే ఉంటాడు. కాపురైతే ఏం చేస్తాడు? పొద్దుదాకా ఎక్కడ తీసుకువచ్చి నాగలి కట్టి ఆ దున్నుతాడు. దున్ని నా తదుపరి ఆ వీటిని తీసుకువచ్చి అవి శుభ్రముగా కడిగి ఆ ఎద్దరు ఫస్ట్ ఒక దాన్ని తీసుకువచ్చి నీళ్లు చేది అవధుల నుండి ఆ నీళ్లు బకెట్ లోన పోసి పెడతాడు. ఆ నీళ్లు తాగుతుంది. తాగినాక ఒక ఎద్దును కట్టేసి మళ్ళా వెళ్లిపోయి ఇంకో ఎద్దును తీసుకువచ్చి మళ్ళా అదే ఆ బకెట్ లోపల తాగు అని చెప్పి అంటే ఆ ఎద్దు ఏమనుకుంటాది? నేను దానితో సహా నేను కూడా కష్టం చేశానే, అదో నేను దాని ఎంగిలి తాగుతానని మూతి దింపుకొని వెళ్లిపోతుంది. ఎంగిలి నీళ్లు తాగదు. మళ్ళా ఆ నీళ్లు పారబోసి వేరే నీళ్లు పోస్తేనే తాగుతుంది. అలాంటిది ఒక ఎంగిలి ఆ పరాయి వాడి దగ్గరికి వచ్చి ఎంగిలికి ఆశపడి ఈ మాట మాట్లాడితే దానితో నా బుద్ధి లేదని నేను అంటున్నాను. ఎద్దుకున్న బుద్ధి లేదు అంటున్నావా? ఒక మాట చెప్పనా? ఏమిటి? చలి వేసినప్పుడే దుప్పటి కప్పుకోవాలి, ఎండకి వెళ్ళినప్పుడే చెప్పు దొరుకుకోవాలి, వర్షం కొట్టినప్పుడే గొడుగు పట్టుకోవాలి, వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, సంవత్సరం చేయాలి పిల్లలు కదా అని ఇలాంటి మాటలు చెప్పింది నీకు నిన్న సుందరి, నీవు ఈ ప్రకారం మాట్లాడనేది అధికారులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయి ఎవరు ఉన్నారో వారితో మాట్లాడి పెళ్లి చేసుకోమని వీరి రీతిగా మాట్లాడగా వీరు ఈ రీతిగా మాట్లాడుతుంటే కొందరు పైన ఉన్నవాడైనా విడపాసుడు బాగా చూసుడైనా నా చెల్లెలైనా నా చెల్లె వెళ్ళిపోయి 3 గడియలు దాటుతున్నాయి. ఏమిరా మా చెల్లకు మాత్రమైన నేను ఎంత ఆనందమిచ్చాను. 3 గడియలు. అవును, 3 గడియల మితి మీరిపోయి 5, 6 గడియ 7, 8, 10 గడియలు కూడా గడుస్తున్నది. నాకేమో చిత్రం అనిపిస్తున్నది. ఎందుకో వీడంబి రాకపాయే, ఇది ఏమో చిత్రపాయే, వీడంబి రాకపాయే, ఏమో చిత్రపాయే, వీడంబి రాకపాయే. పరులను చూసి మోహించి ఉండేనా? పరపురుషులను చూసి భ్రమిసి ఉండేనా? నేను హారాడే అన్నాను. చెల్లెలా వలదు, నీవు చిన్నదానివి, గరడ గంధర్వులతో విద్యము చేయటానికి నీకు తగదు అని పలికాను. లేదు అన్నయ్యా, నీకు మధుమాంసము తీసుకొని వస్తానని నాకు నీతి మార్గములు చెప్పి, నాకు బుద్ధి జ్ఞానము చెప్పి ఇంతసేపు వెళ్ళాది ఎక్కడ పోయాదిరా? చెల్లెలా వినమ్మి అని ఈ విధముగా పిల్లపిల్ల బొమ్మలు పెట్టుకుంటా విడింబ
సంగతి ఈ ప్రకారంగా ఉన్నది. ఇతను వచ్చే సంగతి ఈ ప్రకారంగా ఉంటే అది అలాంటి విడంబసుడు వస్తా అంటే చెల్లెలు విడంబి చూసింది. అలాంటి విడంబి చూసింది. మా అన్న వస్తే నా ప్రాణం తీస్తాడని చెట్ల సాటుకు వెళ్ళిపోయింది. చెట్ల సాటుకు వెళ్ళిపోగానే ఈయన ఊరికి వచ్చిన విడంబాసుడు అక్కడ పాండవ భీమున్న కూర్చొని ఉంటే పాండవ భీముని వేస్తాము అందుకుంటాడు. అదిగో యాదయ్యరా పాండవ భీముని హస్తమైన హస్తము ఎప్పుడు అందుకున్నాడో భీమన్న కళ్ళ చూసిండు. వీనితో ఇక్కడ యుద్ధం చేస్తే నా అన్నదమ్ములు పడుకొని ఉన్నారు. అవి వాళ్ళకి నిద్రభంగం అవుతుంది. నిద్రభంగం అయితే అర్ధవసు అన్నారు. అవి వీని రాజ్యానికి వీడు ఎంత దూరం దాకా తీసుకుపోతాడు వెళ్ళిపోతాడని మల్లెపూ సంధాన పాండవ భీమన్న ఈ నాలుకగా రావట్లేదు. కొంత దూరం దాకా వెళ్ళిపోయిండు. చూస్తే అన్నదమ్ములైన దూరం అవుతున్నారు. అరే అక్కడ ఉన్నది రాక్షసి అన్నదమ్ములను మిగుతుంది కావచ్చని ఒక్కసారి పోయే పాండవుని ఎలుకకు మాత్రం ఎప్పుడు గుంజాడు. పాదేశన కొర్రులాగా నిలబడ్డాడట. పాదేశన కొర్రులాగా నిలబడితే వాడు చూసిన అబ్బా వీడు కూడా ఇంత గట్టిగా ఉన్నాడని నీవు ఎవరివిరా? నీ రాజ్యం ఎక్కడ? నీ రాజ్యం ఎక్కడ? దేశం ఎక్కడ? నాది ఇక్కడనే గుర్తుకున్న పిల్ల ముసల వయసు. నా పేరు విడింబాసుడు. నీవేనా విడంబాసుడు? హేమి నేను ఎవరినో తెలుసునా? నీవు ఎవరినవురా? ఎవరినవురా? దుర్గంతా నీవెందుకు ఇక్కడ ఈ గదాఖండంతో ఒక్క దెబ్బ కొట్టాను. ఏది ఆకడ ఎగిరి పడుతుందట. వాడు ఉన్నది ఇక్కడ అసలు కూర్చోడైనా గట్టోడే. యుద్ధానికి వచ్చావా? అవును నీ కోరి యుద్ధం చేయడానికి చేస్తావా? యుద్ధము చేస్తావా? గదా యుద్ధం, కత్తి రోకు, కటారి రోకు, బల్లెము రోకు, బాగు రోకు చేస్తావారా? రమ్ము 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 రా రమ్ము చీరదాను రా రమ్ము 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 రా. నీవు నా సాటి వాడవా? నీవు నాతో యుద్ధం చేసేవాడవా? రే వారి నీవు నీవు నీచుడా పారిపోకు చూడుడా నీవు నీవు నీచుడా పారిపోకుడా నీవు నీవు నీచుడా కొట్టుకోండి కొట్టుకోవాలి. అంతేనా అని చెప్పి వాళ్ళు కాలు కాలు కలిపారు. వాళ్ళు చేయి చేయి కలిపిళ్ళు. ఘోరాది ఘోరంగా విత్తగురి లోపల పాండవ భీమన్న అవు అలాంటివైనా విడంబాసురుడు వాళ్ళు ఒకే గడియలో పుట్టిన వాళ్ళట. ఘోరమైన యుద్ధములకు వాళ్ళు చెత్త